వచ్చేసిందండి మీ లక్ముకి లవ్లీ లతిక. ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది. ఎంత స్పెషల్ అంటే నేనెంత స్పెషలో కాదు కాదు మేమెంత స్పెషలో అంటే మహిళలు ఎంత స్పెషలో అంత స్పెషల్ డే. వరల్డ్ ఉమెన్స్ డే. ద ఉమెన్ మహిళ. ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని మా ఇంటి మహిళలు ఎలాంటి వెర్రితలలు వేస్తారో చూద్దాం. మహిళలు మహారాణులు. ఈరోజు మహిళా దినోత్సవం. బీటీ మై స్వీట్ హార్ట్, లే బంగారం, తొందరగా లే. అబ్బా ఏంటి పొద్దునే నేనసా ప్రశాంతంగా నన్ను నిద్రపోనివా? అది కాదు బీటీ, ఈరోజు మహిళా దినోత్సవం. ఏంటి? అదే ఉమెన్స్ డే, మీ మహిళా దినం. అయితే ఇంకాసేపు నిద్రపోవచ్చు అనమాట. అదేంటి ఈ రోజు కూడా మీరు ముందులేవరా? మా రోజు మాకు సెలవు రోజు, నీకు పని రోజు. రూమ్ అంతా నీట్ గా సర్దు. బ్రష్, పేస్ట్ ఎవరిస్తారు? పళ్ళు కూడా తోనా? తోంతే ఏమైనా తప్ప? బాత్రూమ్ లో టవల్ పెట్టావా? పెట్టమని చెప్పావా? చెప్పాలా? బాత్రూమ్ లో సోప్ పెట్టావా? బాత్ కూడా చేయించమంటావా? బాక్స్ బద్దలవుతుంది. నేను స్నానం చేసి వచ్చే లోపల రూమ్ అంతా నీట్ గా సర్దుంచు. మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు. పచ్చనైన ప్రతి కథకు తల్లి వేరు పడతులు. హగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు. ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు యుతులు. కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు. మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు. బీటీ కాఫీ. మెల్లిగా ఆయన చెవులు సిగ్గులు పడతాయి. రాంబాబు, రాంబాబు. గంగా చెవి దగ్గర జోరీకి తిరుగుతుంది చూడు. జోరీగా కాదు, ఈ గంగ రాంబాబు. ఏంటి గంగా? హారతి తీసుకో. పొద్దున్నే పూజ చేసావా? ఈరోజు మహిళా దినోత్సవం. నీకు గుడ్డు జరగాలని గాడ్ ని ప్రేర్ చేశా. మీ రోజు కూడా రోజులాగే నా క్షేమాన్నే కోరేవా గంగా? ఈ రోజే కాదు, ప్రతిరోజు నన్ను నీ సుఖమే కోరుకుంటాను రాంబాబు. గుద్దేశావు గంగా, మళ్ళీ నా గుండెల్లో నీ బొమ్మ అచ్చేసావు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. గోయింగ్ వేర్ రాంబాబు. నీకు ఉమెన్స్ డే విషయం చెప్పడానికి బొకే తెస్తాను. ఆల్రెడీ నేను బయ్యింగ్ విషుని. నన్ను అసలు కష్టపడనివ్వవా? నానుండగా నువ్వు కట్టపడ్డా నాకు అవమానం కదేంటి? నువ్వు గ్రేట్ గంగా. విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హారతి తీసుకో. స్నానం చేసొచ్చి తీసుకుంటా. ఆగు ఆగు. ఉట్టి పాదాలతో తిరగకు, నీ లేత పాదాలు కందిపోతాయి. గంగా బ్రష్, టవల్, సోపు. నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా? నోరు తెరిచి ఏది అడిగి తెలియను. అబ్బో.
ఎరా బాడీ పెయిన్సా? బీటీ బ్రీతింగ్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదురా. చెప్పిన పని చెప్పకుండా పొద్దుటి నుంచి పడుకునే వరకు గొడ్డు చాకరీ చేస్తుంది. ఓ భార్యా బాధితుడువా? ఏ నువ్వు కాదా? నేను భార్యా ప్రేమికుడినిరా. నా గంగ నన్ను కాలు కింద పెట్టనివ్వదు తెలుసా? బెడ్ పై లేవగానే బెడ్ కాఫీ, బెడ్ దిగుతుంటే కాళ్ళకు స్లిప్పర్స్, బ్రష్ అనకముందే బ్రష్ పై పేస్ట్ అన్నీ నేను అడగకముందే చేస్తుందిరా. నన్ను కష్టపడనివ్వదు. అసలు అంతెందుకురా, నా గాలి కూడా నన్ను పీల్చనివ్వదనుకో. నాకేమో ఒళ్ళు పుండైపోతుంది. ఏంట్రా నీకు నాకు తేడా? జాతకం రా, నేను మహర్జాతకుణ్ణి. నా నక్షత్రాలు వేరు, నీ నక్షత్రాలు వేరు. నా గ్రహాలు నాకు బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టే నా భార్య అనుగ్రహం నాకొచ్చింది. నీకు అదృష్టం లేదు. నువ్వు నిజంగా నిజం చెప్తున్నావా? లేకపోతే భార్యలు భర్తలకి సేవలు చేస్తారా? ఏ డౌటా? ప్రూవ్ చేస్తాను చూడు. గంగా, మళ్ళీ ఏటైనా అవసరం ఉంటే పిలవండి, ఎట్టే వాలిపోతాను. ఇప్పుడేమంటావురా? అద్భుతం, మహాద్భుతం, ఎయిత్ వండర్. ఒక భార్య భర్తకు సేవ చేస్తుందా? ఎంత డిప్రెషన్ లో ఉన్నావురా? కాస్త డేర్ చేస్తే నువ్వు నాలా ఉండొచ్చు. డేరా? ధైర్యాన్ని భయంగా పలుకుతావేంట్రా? నాలా ఒక్కసారి ట్రై చేయి. ట్రై చేయరా. పీటీ ఇలా ఎక్కడ పడితే అక్కడ నోట్ పడేసుకుంటావేంటి? అంత అజాగ్రత్త. ఓయ్, నేను అలా బయటికి వెళ్ళొస్తున్నా. వచ్చే లోపల బట్టలన్నీ ఉతికే. బాయ్. ఏం బతుకురానిది. నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు బీటీ. పీతనని సఫర్ అవుతున్నాడు. నేను కూడా నీకు అదే చెప్పాలనుకున్నా. నువ్వు సో మచ్ సర్వీస్ చేస్తున్నావు. రాంబాబు చాలా సుఖపడిపోతున్నాడు. మగాడి లైఫ్ లో వైఫ్ ఉన్నది సర్వీస్ చేయడానికి కదా. అంత లేదు, వైఫ్ కి మొగుడే లైఫ్ కాదు. శీతకాలం నుంచి మన స్త్రీల సాంప్రదాయం భర్తను బాగా చూసుకోవడమే కదేటి. అలా అనే మగాళ్ళని తలకెక్కించుకున్నారు. వాడిప్పుడు దిక్కుండా తొక్కేస్తున్నాడు. మన ఆడు జాతిని అణిచేస్తున్నాడు. మగాడు బయటికి వెళ్లి పనిచేసి సంపాదిస్తాడు, ఆడది ఇంట్లో పనిచేస్తుంది. తప్పేంటి? ఏంటి వాళ్ళు సంపాదించేది? మనం ఇంట్లో పనిచేసేదానికి లెక్క కడితే వాళ్ళు సంపాదించే దానికంటే డబుల్ అవుతుంది. ఏటైనా చెప్పు, భర్తను గౌరవించడం భార్య విధి. పీతనని నేను బాధ పెట్టుకు, మంచిది కాదు, మానుకో. ముందు నువ్వు రాంబాబుని సోంబర్పోతు చేయడం మానుకో. ఎంత చెప్పినా నీ మాట నీదే కదా. నువ్వు కూడా నా మాట వినాలి. అమ్మో, రాంబాబును కట్టపెట్టడమా? నా పానం పోదు. నీలాంటి సత్తకాలపు సత్తమ్మలు ఉండడం వల్లే ఆ మగాళ్ళాట్లు ఇంకా సాగుతున్నాయి. కానీ నేను నీలా కాదు. నేను నేటి మహిళను, ఆధునిక మహిళను, ఆకాశంలో సగాన్ని, ఆవేశంలో ఆదిపరాశక్తిని. వావ్! కానీ ఆడదానివేగా. గాలి తీసేసావు కదే. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదే. మగాడి కూడా ఆడదే శత్రువు. అవును, ఇంత తిరిగ్గా ఉన్నావు. ఇలా నీ బట్టలేం లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి, గంపెడు. మరి ఉతుకోవా? మర్చిపోయి అన్ని పనులు నేనే చెప్పాలా? చెప్తాను కానీ ఏ పని చేయవా? అంటే బీటీ, కుడి కన్ను అదుతుంటేను కేసేమైనా వస్తుందేమో అని. కుడి ఎడములకి తేడా కూడా తెలియని నీ మొహానికి శకునాలోటి బట్టలుతుకు అవతల అంట్లు వెయిటింగ్. బాగా ఉతుకుతున్నావు పీత. నువ్వు లాయర్ గా మానేసి లాండ్రీ షాప్ పెట్టుకుంటే లాభసాటేమో. అయ్యో అక్క, బావ చేత బట్టలు ఉతికిస్తున్నావా? ఇన్నాళ్ళు నేను ఉతికాను కదా, ఇప్పుడు తను ఉతికితే తప్ప?
రామ్ జెత్మలాని అంత వాడిగా ఎదగాల్సిన వాడిని రాంగ్ రూట్ లో పెడతావా? పని లేని వాడికి పని కల్పించి ఆహారం పెట్టడం రాంగ్ రూటా? పచ్చళ్ళు నమ్మించడంతో సరిపెట్టకుండా పరిధి దాటిస్తావా అక్క? ఫలానా పనాన్ని పరిధి పెట్టుకుంటే పనులు కావమ్మా. అన్ని పనులు చేసి ఆల్ రౌండర్ అనిపించుకోవాలి. ఉతికే రౌండ్ అయింది. అయితే అంట్లు కానీ. ఫీల్ అవ్వకు బావా, నువ్వు చాక్లా తయారైతే గానీ నీకు ఈ చాకరీ తప్పదు. ఐ కాంట్ హెల్ప్ యూ. ఇట్స్ ఓకే. ఏమండే పితని గారు, మీ బట్టలు తలతలాడుతున్నాయట, ఏ సోపు వాడుతున్నారో కనుక్కోమని మా ఆవిడ అడిగింది. గేదెలకు వాడే సోపు పోతలకే. ఏమండి పితాని గారు, మీరు అడ్లు తోవడానికి ఏ బారు వాడతారు? చాకోబార్ రా. అది తినేది కదా. నాతో నేను తిట్లు తినిపించేదే అదే పోతలకే. సారీ బావా. నువ్వేం బేటీ ఎక్కడ పోనాది? వేర్ గోయింగ్ బేటీ? ఇంపార్టెంట్ కాల్ వస్తే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడొచ్చా? బేగా వెజిటబుల్స్ కడిసి వంట చేయాలి. చెప్పింది నీకే. అయ్యో నాకు చెప్పింది అన్నయ్య కాదు నీకే. ఇప్పటి నుంచి నా పనులన్నీ పితానియే చేస్తాడు. అయ్యో అన్నయ్య వద్దులే అన్నయ్య నానే చేసుకుంటాను. లేదమ్మా, దాని మానసిక ఆనందం తీరేంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. ఇంకా కటింగే కాలేదు, అప్పుడే ఈటింగా? బ్రెడ్ కి జామ్ చాలరా, కూరలు ఎందుకు? వచ్చో హ్యాండ్ వేయచ్చుగా. బీటీ ఒప్పుకుంటుందా? నువ్వు తప్పుకుంటున్నావు అని చెప్పు. అయ్యో, చివరికి కిచెన్ లో కూడా అడుగు పెట్టేశావా బావా? నా లైఫ్ లో శని లెగ్ పెట్టాక తప్పుతుందా? ఇందాక ఇంపార్టెంట్ కాల్ అని చెప్పాను కదా, అదేంటంటే టైగర్ లేడీ క్లబ్ సెక్రటరీ నాకు కాల్ చేసింది. ఎందుకంట? ఆ క్లబ్ లో జాయిన్ అవ్వమని. జాయిన్ అవ్వకూడదని అప్పుడెప్పుడో గంగోదిన నువ్వు అనుకున్నారు కదా. తను అనుకుంది, నేను కాదు. అంటే ఇప్పుడు చేరిపోతున్నా బేటీ? ఎస్. ఇన్ఫాక్ట్ రేపు భర్తని అదుపులో పెట్టుకుని అధికారం చలాయించడం ఎలా అనే టాపిక్ పైన సెమినార్ ఉందట. నా స్పీచ్ తోనే ఓపెన్ చేస్తారట. భర్తని ఎన్ని రకాలుగా హింసించచ్చో అన్ని వివరంగా చర్చిస్తారట. ఈ విషయంలో మన ఇంకా ఎడ్యుకేట్ చేస్తారు. ఎందుకు? ఇంకా మమ్మల్ని హింసించడానికా? పీతా 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 గంగా, పీతాని చూసావా నువ్వు? లేదు. పీతా పీతా రాంబాబు, మా పీతాని చూసావా నువ్వు? లేదు బీటీ. లతిక, బావన్ చూసావా నువ్వు? బావనైతే చూడలేదు, కానీ పాత సినిమాల్లో లాగా అక్కడేదో పేపర్ రెపరెపలాడుతోంది చూడు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళ్ళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడో లోకం. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరవలసిన ఈ పావురం పంజరంలో ఉండలేదు, అందుకే ఎగిరిపోతున్నా. నా కోసం ఎక్కడో వెతకద్దు, నీ ఫోన్ కి అందనంత దూరంలో ఉంటాను. పీతా పీతా పీతా, నా నోటి దురుస్తో నిన్ను దూరం చేసుకున్నాను పీతా. ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో పీతా. కళ్ళద్దాలు కూడా ఇంట్లోనే వదిలేశాడు. చెప్తే విన్నావా? నేటి మైలను ఆధునిక మైలను అన్నావు, ఇప్పుడు ఏటైనదో చూడు. బుద్ధొచ్చింది గంగా, బుద్ధొచ్చింది. నేను నేటి మహిళను కాదు, విపరీత మహిళను. నువ్వే అసలు సిసలైన ఆదర్శ మహిళవు. ఇంటిని భర్తని చక్కదిద్దుకునేదే అసలైన మహిళ నేను తెలుసుకున్నాను. ఈ ఇంగితం ముందుండాలి బేటీ. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? పితాని వింటాడా, చూస్తాడా? ఆడ మగ డామినేషన్ లో గొడవ మనకెందుకు అక్క? ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకోవడమే మన మధ్య తరగతి పాలసీ. అవునే, మీరే రైట్. ఇప్పుడు ఏంటి నా దారి? పీతా.
నువ్వు ఎక్కడున్నా తొందరగా ఇంటికి రా. నీపై బీటీ బెంగ పెట్టుకుంది. నువ్వు లేకపోతే నాకేం తోచట్లేదు. ఏటి రాత్తున్నావు బేటీ? ఫోన్లకు కూడా అందరంత దూరంలో వెళ్తానని ఆయన నాతో అన్నారు కదా, అందుకే ఫోన్లు వెళ్ళని చోటకు కూడా ఈ ఉత్తరాలు వెళ్తాయని రాస్తున్నాను. ఇన్ని ఉత్తరాలా? ఇది అమెరికాకి, ఇది ఆఫ్రికాకి, ఇది చైనాకి, ఇది జపాన్కి, ఇదేమో సౌత్ ఆఫ్రికాకి. అంటే పితాని బావ ఖండాలు సముద్రాలు దాటి వెళ్ళాడనుకుంటున్నావా? పీకల దాకా కోపం వస్తే ఎక్కడికైనా వెళ్తాడు. తను ఎంత దూరం వెళ్ళినా నా ప్రేమ తన దగ్గరికి చేరాలి. దగ్గర ఉన్నప్పుడు దూరం చేసుకున్నావు, దూరంగా ఉన్నప్పుడు దగ్గర కావాలనుకుంటున్నావా? అయినా ఆ దేశానికి ఎందుకు వెళ్తారు? ఆవేశంలో ఉన్నవాడికి ఆ దేశం ఈ దేశం ఏముంది, విదేశం అయితే చాలు. వెళ్ళండి, నా ప్రేమని పోస్ట్ చేయండి. ప్రపంచంలో ఎక్కడున్నా నా పిత నా దగ్గర చేరేటట్టు చేయండి. వెళ్ళండి. వరల్డ్ మ్యాప్ లో ఉన్న అన్ని దేశాలకి వర్తమానం వెళ్ళింది, కానీ రిప్లై రాలేదు. అంటే ఉత్తరాలు అందనంత ఎత్తులో ఉన్నాడు పీత. పీత ఇంత ఎత్తులో ఉన్నావా పీత?